అలాగే ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే కన్యా రాశి. మరి ఈ కన్యా రాశి వారికొచ్చేసి మే నెలలో వారి యొక్క జాతక రీత్యా ప్రభావం వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇక్కడ కన్యా రాశి అంటే అమ్మ ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 ఈ నక్షత్ర పాదాల వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ మనం కన్యా రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసం కన్యా రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ 12 రాశుల్లో మేషరాశి తర్వాత చాలా బాగున్న రాశి ఏది అని కనుక మనం వెతికితే అది కన్యా రాశి అని చెప్పవచ్చు. అంత బలంగా ఉంది, అంత చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ మాసం నుంచి లభించబోతోంది. ఇక్కడ నవగ్రహాల్లో గురువుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే గురువు అత్యంత శుభగ్రహం. కొన్ని పాపగ్రహాలు కొంత ఇబ్బంది పెట్టడానికి చూసినా గురువు యొక్క అనుగ్రహం కనుక ఉండేటట్లయితే చాలా సునాయాసంగా బయటపడగలుగుతాం, మంచి ఫలితాలను కూడా పొందగలుగుతాం. ఈ గురువు యొక్క సంపూర్ణ శుభ దృష్టి వల్ల వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి కొన్ని శుభ ఫలితాలు రాబోతున్నాయి. అవేంటో మొట్టమొదట చెప్తాను. ఇక్కడ మొట్టమొదట కన్యా రాశి వాళ్ళు ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైన కాలం మొదలైనట్టే లెక్క. వాళ్ళకి అంటే వివాహం అనేటువంటిది వివాహ గడియలు వచ్చినాయని చెప్పచ్చు. వాళ్ళకి అటువంటి శుభ ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అలాగే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకు కూడా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ సంవత్సరంలో, ఈ మాసం మొదలుకొని ఈ సంవత్సరంలో ఎవరైతే సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఖచ్చితంగా పురుష సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ కన్యా రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ తీసుకుంటే, అంటే ఆర్థికపరమైన అంశాలు తీసుకుంటే గతం కంటే చాలా మెరుగుపడతాయి. మొండి బాకీలు, మొండి రుణాలు తీర్చగలుగుతారు. అంటే కొన్ని రుణాలు తీర్చాలనుకోవాలండి ఈ కన్యా రాశి వాళ్ళు. గతంలో ఏం చేసి ఉంటారంటే ఒక రుణం తీర్చడానికి దానికంటే ఎక్కువ అమౌంట్ తీసుకుని వేరే చోట తీసుకుని ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కట్టేస్తారు. ఇక్కడ కట్టిన ఇంట్రెస్ట్ మళ్ళీ అక్కడ కట్టబోయే ఇంట్రెస్ట్, ఇట్లా వీళ్ళు ఈ రుణాల యొక్క ఊబిలో తిరుగుతూ ఉంటారు. గతంలో అలా జరిగింది. దాంట్లోంచి వీళ్ళు ఈ మాసం నుంచి బయటపడే అవకాశాలు మొదలైపోయినాయి. ఈ రుణాలు నుంచి ఈజీగా బయటపడిపోగలుగుతారు. అలాగే ఎవరైతే గృహం కోసం కానీ వ్యాపార విస్తరణ కోసం కానీ బ్యాంక్ లోన్స్ ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఈ బ్యాంక్ రుణాలు అనేటువంటివి ఇస్తారు. అంటే బ్యాంక్ రుణాలు వస్తాయి. అది బ్యాంక్ రుణాల కోసం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నాను అంటే విడిగా తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. కానీ బ్యాంక్ లోన్స్ అయితే అంత ప్రాబ్లం ఉండదు కనుక వీళ్ళు బ్యాంక్ లోన్స్ తీసుకుని తప్పనిసరిగా వీళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని చేసుకోగలుగుతారు. విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, విదేశీ యానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా వీళ్ళు కోరుకున్న విదేశీ ప్రయాణ కళ ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది. అలాగే ఇక మరి ముఖ్యంగా జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు అనేటువంటివి రాకుండా చూసుకోవాలి. దీనికి కారణం ఏంటంటే జన్మరాశిలో కేతువును, సప్తమ రాశిలో కుజరాహువులు సంచరిస్తున్నారు కనుక జీవిత భాగస్వామితో అప్పుడప్పుడు గట్టిగా వస్తాయి భేదాభిప్రాయాలు. అవి ఏ స్థాయిలో వస్తాయంటే కొంచెం గతంలో కొన్ని సంవత్సరాలుగా తేడా ఉంటే ఈ సంవత్సరం కొంచెం బ్రేకప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఇది ఎక్కువ దూరం లాక్కుండా కొంచెం ఈ ఒక్క నెల వరకు సంయమనం పాటించగలిగితే అంత ఇబ్బంది అనేది ఉండదు. కనుక జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. మరి ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళ విషయానికి వచ్చేసి ఒక చెప్పదగిన ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే నమ్మించి మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళకి ఎవరైనా సరే ఎదురుగా నుంచుని వీళ్ళని పొగుడుతూ ఉంటే నిజమే అనుకుంటారు. అయితే ఇలా పొగిడి వీళ్ళని బురిడి కొట్టించి వీళ్ళ యొక్క జీవితంలో వీళ్ళ డబ్బుని తీసుకుని కానీ వీళ్ళ జీవితంలో కొంచెం ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటి చేసే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి. కనుక పోడతలకు లొంగకుండా ఉండడం అనేటువంటిది ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన. ఇక్కడ మనం ఒక చిన్న విషయం ఆలోచించాలి. ఒక మనిషి కారణం లేకుండా మనల్ని పొగుడుతున్నాడు అని అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంది. అది వీళ్ళు ఎంత తొందరగా గుర్తిస్తే అంత మంచిది. ఇది ముఖ్యంగా ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఇందాక నేను చెప్పినట్లుగా మేషరాశి, వృషభ రాశి తర్వాత వీళ్ళే విన్నర్స్ అవుతారు. అంటే వీళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. వీళ్ళు ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తారో ఆ పార్టీ వాళ్ళు కూడా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
ఇక వ్యక్తిగత జాతకరీత్యా అవతల వ్యక్తి మహాబలవంతుడైతే ఉమ్. మనం చెప్పలేం, కానీ అధిక భాగం వీళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ బలంగా ఉన్నాయి.